అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 317 కీలక జీవో రద్దు ప్రకటన అండి. కారణం ఇదే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ 317 సమస్యలు, ప్రభావాలు మరియు పరిష్కారాలండి. సో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో చీకటి ఛాయలు మిగిలించినటువంటి ఈ జీవో నెంబర్ 317ను ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది అని అయితే చెప్తున్నారు. ఈ జీవో అమలుతో అనేక మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు సో జీతం నుంచి అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారండి. సో జీవో నంబర్ 317 వల్ల ఎదురైన ప్రధాన సమస్యలు ఇవే. సో ఈ జీవో వల్ల ప్రధాన నష్టాలేంటంటే దూరపు బదిలీలైతే చేస్తారండి. సో ఉద్యోగులను తమ స్వస్థలాల ప్రాంతం నుంచి దూరమైన ప్రాంతాలకు బదిలీ చేయడం ద్వారా వారి దినచర్యలో నరకయాతన అనుభవించేందుకు కారణమైంది. సో కొందరు కుటుంబంతో గడపాల్సిన సమయం పూర్తిగా తగ్గించి సో మరికొందరు ఉద్యోగులైతే తీవ్ర మానసిక ఒత్తిడిలకు కూడా గురవుతున్నారు. ఆర్థిక మరియు శారీరక సమస్యలండి. ఇక పరిమిత వనరులు, ఎక్కువ ప్రయాణ ఖర్చులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటి పరిస్థితులైతే తలెత్తాయి. కొందరు ఉద్యోగులైతే ఈ జీవో కారణంగా ఆత్మహత్యలు, అలాగే కొందరికి ఈ విధంగా యాక్సిడెంట్స్, ఆరోగ్య సమస్యలతో సో వారు కన్నుమూసిన సందర్భాలున్నాయి. సో మొత్తానికి మానసిక ఆరోగ్యం, దూర ప్రాంతంలో పనిచేయటం, కుటుంబ సభ్యులతో దూరంగా ఉండటం వల్ల మానసిక సమస్యలు తీవ్రంగా అయితే పెరిగాయని చెప్పొచ్చు. సో జూనియర్లపై కూడా ఈ ప్రభావం చూపుతుందండి జీవో. సో జూనియర్ ఉద్యోగులు ఈ జీవో వల్ల మరింత సమస్యలకు గురయ్యాయి. సో వారి కెరీర్ ప్రారంభంలోనే అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. సో అందువల్ల ఇవన్నీ కారణాలండి ఈ జీవో రద్దు చేయడానికి. ఇక కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలనైతే ఇచ్చింది. ఆ హామీల కోసం న్యాయమైన పోరాటం కూడా ప్రస్తుతం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి, పోరాటాలేంటి ఇప్పుడు చూద్దాము. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జీవో నంబర్ 315 బాధితులకు పూర్తి సహకారంగా ఉంటామని హామీ ఇచ్చింది. ఇది మొదలు. సో తర్వాత కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో సో పార్టీ నాయకుడు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సైతం ఈ జీవో నెంబర్ 317 బాధితులను ఆదుకునేందుకు ప్రస్తావననైతే మేనిఫెస్టోలోనే ఉంచారు. ఇక సబ్ కమిటీ నివేదిక సమస్యల పరిష్కారానికి మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 317 పైన అయితే అధ్యయనం చేయడానికి సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ చైర్మన్‌గా దామోదర్ రాజా నరసింహ, అలాగే సభ్యులుగా శ్రీధర్ బాబు, పన్నం ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఆ నివేదిక బహిర్గతం కాలేదు. సో నివేదికను రహస్యంగా ఉంచడంపై ఉద్యోగులు, బాధితులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారండి. సో భవిష్యత్ దిశ, ఉద్యోగుల కోరికలు. జీవో నంబర్ 317 బాధితులు తమ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా మానవతా దృక్పథంతో బదిలీలండి. ఉద్యోగులు తమ జిల్లాలకు తిరిగి రావాలని అయితే కోరుతున్నారు. సో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కూడా ఆశిస్తున్నారు. న్యాయపరమైన చర్యలు. సో విచారణ నివేదిక బహిర్గతమండి. సబ్ కమిటీ నివేదికను పరిశీలన బహిర్గతం చేయాలి. అలాగే తద్వారా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న జీవోలో మార్పులు చేయాలి అని కోరుతున్నారు. అవేంటంటే దూర బదిలీలను తగ్గించడంతో పాటుగా బాధితులకు న్యాయం జరిగేలాగా జీవోను సవరించాలని కోరుతున్నారు. సమర్థవంతమైన అమలు. సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక సమీక్షలు, శీఘ్ర
అమలు చర్యలు తీసుకోవాలని అయితే అభ్యర్థిస్తున్నారండి. సో, ఉద్యోగుల ఆకాంక్షలు రేవంత్ రెడ్డి నేతృత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో నంబర్ 317 బాధితుల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అయితే ఉద్యోగులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. సమస్యలను పరిష్కరించే విధానాలు తీసుకుని బాధితుల జీవితాల్లో వెలుగులు నింపే చర్యలు చేపట్టాలని అయితే కోరుతున్నారు. సో, మొత్తానికైతే జీవో నంబర్ 317 వల్ల అయితే ఎదురైన సమస్యలను పరిష్కరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఈ జీవో ప్రభావం వల్ల ఉద్యోగం మరియు వారి యొక్క కుటుంబాలు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే బాధితుల జీవితాల్లో అయితే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వారి రాజకీయ ప్రాధాన్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ఇక ఈ జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం జరిగే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని కూడా అందరూ ఆశిస్తున్నారండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.